నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే పల్నాడులో రాజకీయం మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి 4 నియోజకవర్గాలకి లోకేష్ సైన్యంగా తండ్రులు కొందరిని తయారు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే లోకేష్ అడుగుజాడలో నడుస్తూ ఆయా నియోజకవర్గాల పరిధిలో తండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. వారసుల పొలిటికల్ కెరియర్ ఎలా ఉండబోతుందని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాక్షన్కి అడ్డా అయిన గురజాల నియోజకవర్గంలో వారసత్వ రాజకీయాలకు తెరలేస్తోంది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తన 30 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుణ్ణి రంగంలోకి దింపేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎరపతినేని ఇందుకోసం యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి పైన 23,967 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 నుంచి 2024 వరకు టీడీపీ తరపున 7 సార్లు గురజాల నియోజకవర్గం నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయన 99, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. శ్రీనివాసరావు 2009లో 10,021 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో 7,181 ఓట్ల మెజార్టీతో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎరపతినేని ఓటమి పాలయ్యారు. 1952లో ఏర్పాటైన గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా అత్యధికంగా 5 సార్లు కాంగ్రెస్, 4 సార్లు తెలుగుదేశం, 2 సార్లు సిపిఐ అభ్యర్థి, 1 సారి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 2024లో వైసీపీ అభ్యర్థిగా మరోసారి కాసు మహేష్ రెడ్డి బరిలో దిగారు. గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు 29,486 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిని ఓడించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి తన కుమారుడు నిఖిల్ని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు అనుమతి తీసుకున్నట్లుగా టీడీపీ వర్గాల్లో కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో గత 4 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో నిఖిల్ పాల్గొంటూ వస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాలపైన అవగాహన పెంచుకుని గురజాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవటం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం మరియు ప్రభుత్వ పథకాలపైన అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో ఎరపతినేని నిఖిల్ కల్పిస్తూ ఉంటారు. ఎరపతినేని మహేష్ నిఖిల్ యువసేన పేరుతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు కూడా తన వారసుడి ఎంట్రీకి తహతహలాడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గం, ప్రకాశం జిల్లాకి సరిహద్దు నియోజకవర్గం చిలకలూరుపేట. ఎంతో రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు 4 సార్ల నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. మొదటిసారి 1999లో ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999 తర్వాత 2004 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చేతిలో ఓడిపోయారు. 2009లో మరియు 2014లో చిలకలూరుపేట నుంచి ఆయన మళ్ళీ ఎన్నికయ్యారు. 2014 నుంచి 2019 మధ్య ఆయన క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయం, వ్యవసాయ ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు గిడ్డంగులు, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, ఆహార అండ్ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు వంటి వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. చంద్రబాబుకి నమ్మిన బట్టిగా వ్యవహరిస్తున్నారు. 2019లో విడుదల రజనీ పోటీ చేసి విజయం సాధించారు. జగన్ క్యాబినెట్లో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల్లో విడుదల రజనీని కాదని కావటి మనోహర్ నాయుడిని బరిలోకి దించింది వైసీపీ. ఈ ఎన్నికల్లో ప్రత్తిపాటి పుల్లారావు అఖండ విజయం సాధించారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి అండ్ వైసీపీ నేత విడుదల రజనీ మధ్య తీవ్ర రాజకీయ వైరం నడుస్తుంది. తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, రజనీ అవినీతికి పాల్పడుతున్నారని పుల్లారావు పరస్పరం ఆరోపణలతో, సవాళ్లతో పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. విడుదల రజనీ హయాంలో చేసిన అక్రమాలు, దోపిడీలపైనే చర్యలు తీసుకుంటున్నామని, దర్యాప్తు సంస్థల ద్వారా చట్టపరంగా వెళుతున్నామని పుల్లారావు స్పష్టం చేశారు. రజనీ చేసే అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇవ్వగా పుల్లారావు అవినీతిపైన ఉక్కుపాదం తప్పదని హెచ్చరించారు. ఇద్దరి మధ్య వర్గపోరు చిలకలూరుపేటలో ప్రధానంగా చర్చనీయాంశం అయిపోయింది. 2029 ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి కాకుండా రేపల్ల నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే రాజకీయంగా బలమైన పునాదులు లేని తనను అక్కడికి పంపితే మరోసారి బలిపశువునవుతానంటూ రజనీ తెగ ఫీల్ అవుతున్నారు. సహజంగా ఎన్నికలకు ఏడాది లేదా 6 మాసాల ముందు పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహించి అభ్యర్థుల మార్పులు చేర్పులపైన కసరత్తు చేస్తాయి. కానీ 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలపైన 2026లోనే జగన్ నిర్ణయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో చిలకలూరుపేట ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి విడుదల రజనీని 2024
2024 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉందన్న కారణంతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు. అయితే వైసీపీ అధినేత జగన్ చేసిన ఈ ప్రయోగం వల్ల ఎటువంటి ఉపయోగం దక్కలేదు. గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రజని భారీ తేడాతో ఓటమి చవిచూశారు. ఇప్పుడు చిలకలూరుపేట తనకు దక్కదేమోనన్న ఆందోళనలో ఉన్నారు రజని. దీనికి తోడు ప్రత్తిపాటి పుల్లారావు తాజాగా రాజకీయాల్లోకి తన కుమారుడు శరత్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తండ్రి గెలుపు కోసం శరత్ విశేషంగా కృషి చేశారు. వైసీపీ సర్కారులో అగ్రిగోల్డ్ వ్యవహారంలో పుల్లారావు కుమారుడు శరత్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. అప్పటి నుంచి శరత్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ తండ్రికి అండగా నిలుస్తున్నారు. మొత్తం మీద చిలకలూరుపేట గురజాలలో నేతల వారసులు తమ సత్తా చాటేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.